హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను చేయబోయే వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఇవాళ నేను నా శారీస్ టూర్ చేయబోతున్నాను. సో నా దగ్గర మరీ అన్ని ఎక్కువ చీరలు ఏమీ లేవు, కానీ ఒక 18-20 శారీస్ ఉన్నాయి. సో అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకా చూడండి, ఇవే నా శారీస్. సో అన్నమాట, వీటిని ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. కొన్ని క్లాత్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా శారీస్ అన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఫస్ట్ వన్, ఈ కవర్ని చూపించాను కదా ఇందాక, మీరు ఇందులో శారీ చూసి ఉండరు, ఎందుకంటే కవర్లోనే పెట్టి నాకు చూపించాను. సో దిస్ వన్, ఇదొక పట్టు చీర, గోల్డ్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇంకా దీన్ని అసలు కుట్టించుకొనే లేదు, అందుకే దీన్ని అలాగే కవర్లో ఉంచేసాను అనమాట. అండ్ బార్డర్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది. చాలా బాగుంది ఈ చీర అయితే, నాకైతే బాగా నచ్చింది. ఇది మా అమ్మమ్మ తీసుకొచ్చింది నా కోసం. మా అమ్మమ్మ తీసుకొచ్చారు. మా మమ్మీ వాళ్ళకి, పిన్ని వాళ్ళకి బట్టలు పెట్టాలంటే అప్పుడు నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట. అండ్ ఇంకొకటి ఈ పట్టు చీర, దీనికి కూడా ఇది బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట. బ్రౌన్ శారీ, ఇది బార్డర్, ఇదంతా బార్డరు, ఎందుకంటే లోపల శారీ మాత్రం బ్రౌన్. అంటే ఇది ఇంకా ఇంతవరకు యూజ్ చేయలేదు, కుట్టించి ఐరన్ చేయించి పెట్టాను. ఇంతవరకు కట్టుకొని కూడా కట్టుకోలేదు. అంటే కాలేజ్కి వెళ్తూ ఉంటాం కదా, మ్యాక్సిమం డ్రెస్లే వేసుకుంటాం, శారీస్ ఎవరు కట్టుకుంటున్నారు ఇప్పుడు. సో నేను కూడా శారీస్ అంతగా కట్టుకొని తీసి ఆడ పెట్టుకుంటుంది. సిల్క్ శారీస్ మాత్రం అప్పుడప్పుడు కట్టుకుంటాను. సిల్క్ కాదు కానీ మ్యాక్సిమం నా దగ్గర చీఫాన్ శారీస్ ఉంటాయి. అండ్ దిస్ వన్ ఈజ్ ఫుల్ రెడ్ బార్డర్ అండ్ రెడ్ శారీ, మొత్తం ఫుల్గా ఉండే రెడ్ బెనారస్ శారీ. ఇది మాత్రము నా దగ్గర బెనారస్ శారీ రెండు ఉన్నాయి, రెండు రెడ్ కలర్లోనే ఉన్నాయి. కాకపోతే ఒకటి ఫుల్ రెడ్, ఇంకోటేమో బార్డర్లో రెడ్ ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇదొక శారీ అన్నమాట. బాగుంది కదా, ఇది నేను తీసుకున్నాను. అండ్ ఇప్పుడే చెప్పాను కదా బెనారస్ ఇంకొక రెడ్ శారీ అని, అది ఈ శారీ. దీనికి వచ్చేసి గ్రీన్ బార్డర్ వచ్చి ఉంటుంది, గ్రీన్ బార్డర్ అండ్ రెడ్ కలర్ శారీ. అది ఫుల్ రెడ్ బార్డర్ కూడా రెడ్ అండ్ గోల్డ్లో వచ్చి ఉంటుంది అనమాట. ఇదేమో మా మమ్మీ సెలెక్షన్, అది నా సెలెక్షన్. సో ఒకటి రెండు నాకే తీసుకుంది, కానీ చెరొక సెలెక్షన్తో తీసుకున్నాం. రెండు బెనారస్ శారీస్ నాకు ఆడిండేది. అండ్ ఇది వచ్చేసి ఒక సిల్క్ శారీ టైప్, సిల్క్ కాదు నెట్ శారీ టైప్ అనమాట. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి. ఈ శారీ నాకు మా పిన్ని ఇచ్చింది, మా చిన్న పిన్ని. నాకు ఇద్దరు పిన్నిలు ఉన్నారు, రెండో పిన్ని ఇచ్చింది ఈ చీర తందే, అసలు నేను తీసేసుకున్నానని చెప్పాలి. అండ్ ఇంకొకటి బ్లూ అండ్ వైట్ కలర్ నెట్, అంటే పైన పైట వేసుకుంటాం కదా, అది వచ్చేసి వైట్ కలర్ నెట్ వచ్చింది. అండ్ లోపల శారీ మాత్రం బ్లూ కలర్లో వచ్చింది. అండ్ దీనికి ఇలా డిజైన్ ఉందన్నమాట. సో బాగుంది కదా ఈ శారీ, తీసుకున్నాను. ఇప్పుడంతా ట్రెండింగ్లో ఉంది కదా ఇలాంటి శారీస్, సో తీసుకున్నాను ఒకసారి. ఇప్పటి కాదు కానీ ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేది. ఆ తర్వాత ఇంకొక శారీ, ఇది చెప్పాలి, ఇది ప్యూర్ చీఫాన్ శారీ అనమాట. చాలా మెత్తగా ఉంటుంది, కట్టుకున్నప్పుడు చూసే వాళ్ళకేమో పట్టులా అనిపిస్తుంది, కానీ ప్యూర్ చీఫాన్ శారీ. దీనికి వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది పువ్వులతో. అండ్ ఆకులు గోల్డ్ కలర్ ఆకులు అండ్ ఆరెంజ్ కలర్ శారీ అనమాట. ఇది ఆల్మోస్ట్ నాకు ఇది 3,500 4,000 పడింది. నాకు అన్నిటికీ గురించి కాస్ట్ తెలియదు, ఎందుకంటే అన్నీ అమ్మాయి తీసుకుంది కాబట్టి. ఏవో నేను వెళ్ళి కొన్ని చూసినప్పుడు నాకు తెలిసింది శారీ మాత్రం. అండ్ ఇదొక శారీ, ఇది సింపుల్ చీఫాన్ శారీ. ఇది కూడా సింపుల్ శారీ అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా వర్క్ వేయించుకున్నాను, అండ్ డిజైన్ కూడా పెట్టించాను అనమాట బ్యాక్ నెక్కి.
ఎందుకంటే ఇది నాకు బాగా నచ్చిన చీర. సో ఫంక్షన్కి అలాంటప్పుడు కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ శారీ ఐ డోంట్ నో కాస్ట్ ఎంత పడిందో నాకు గుర్తులేదు. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఈ చీర ఇది పెయింటింగ్ వచ్చి ఉంటుంది శారీ మీద. ఇది మొత్తం ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కాదు ఎల్లో కాదు ఏం చెప్పాలి, డార్క్ ఆరెంజ్ అనుకోవచ్చు. అండ్ రెడ్ కలర్లో సన్నటి బార్డర్ వచ్చి ఉంటుంది. నిజానికి ఈ చీర నాది కాదు, మా అమ్మ కొనుక్కుంది. కానీ నేను నాకు నచ్చిందని తీసుకొని కుట్టించేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇదొక పింక్ కలర్ చీఫాన్ శారీ. చెప్పాను కదా మీకు మ్యాక్సిమం చీఫాన్ శారీసే ఉంటాయన్నమాట. ప్యూర్ పింక్. దీని బార్డర్ వచ్చేసి లేస్ వేయించాను. ఇంకోండి ఇలాగ లేస్ వేయించాను బార్డర్లో. నార్మల్గానే బ్లౌజెస్ అయితే నార్మల్గానే కుట్టించుకోన్నాను మ్యాక్సిమం. ఎందుకు అంటే ఈ శారీస్ నార్మల్గా కట్టుకునే శారీస్ కదా, సో వీటికి నేను అంతే నేర్చుకోలేదు. ఆ రెడ్ అండ్ బెనారస్ శారీస్కి వాటికి వేయించుకున్నాను. అలాగే కొత్త చీర చెప్పాను దానికి వేయించాలి వర్క్ కూడా. అండ్ ఇదొక గ్రేప్ కలర్ శారీ ఉంటుంది నా కాడ. ఇది గ్రేప్ కలర్ శారీ. దీనికి బార్డర్ ఏమీ వేయించుకోలేదు, సింపుల్గానే ఉంచేసాను. ఒక్కసారి కట్టుకున్నాను నేను ఈ చీరని, మళ్ళీ ఇప్పటి వరకు కట్టుకుందే లేదు. నాకంత ఇది నేను కొనుక్కోలేదు, ఐ థింక్ మా మమ్మీ తెచ్చింది చీర నాకు. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్కి ఇలా డిజైన్ చేయించాను వర్క్. శారీస్ ఏంటంటే మనం అంత కట్టుకోం కాబట్టి నేను మరీ అంత వర్క్ ఏం చేయించుకోను. ఎప్పుడో ఒకసారి కట్టుకుని, అది కూడా నాకు సింపుల్గా ఉండాలన్నమాట. అండ్ ఇది హెవీ వర్క్డ్ శారీ. నా దగ్గర ఉన్న శారీస్లో హెవీ వర్క్డ్ శారీ. ఇంకొక శారీ కూడా ఉంది సేమ్ ఇలాగే. అండ్ దీని వర్క్ చూడండి అసలు ఎంత వర్క్ వచ్చిందంటే చాలా బరువుగా ఉంది. బార్డర్ వర్కే చాలా బరువుగా ఉంది. వీటి మీద చాలా తక్కువ జస్ట్ స్టోన్స్ వచ్చి ఉంటాయి, కానీ బార్డర్ చాలా బరువుగా ఉందన్నమాట. ఇదొక బ్రౌన్ కలర్ శారీ. బ్రౌన్ నాకు బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ చెప్పాను కదా ఇంకొక శారీ కూడా ఉంది అలాంటిది అని, అది ఈ శారీ. ఇది కూడా సేమ్ బార్డర్ ఇది బ్లూ కలర్లో తీసుకున్నాను అలాంటి శారీనే. బట్ దీనికి కూడా బార్డర్ ఉంది. బార్డరే డిజైనర్ అండ్ వర్క్డ్ బార్డర్ అనమాట. చాలా వెయిట్ ఉంటుంది ఈ బార్డర్ కూడా. దీనికి కూడా శారీ లైట్ వెయిటే కానీ ఆ డిజైన్ వేయడం వల్ల చాలా వర్క్ ఉందన్నమాట. ఆ వర్క్ వల్లే బరువు ఎక్కువ అనిపిస్తాయి ఈ శారీస్. అండ్ నెక్స్ట్ వన్ ఈ శారీ నా ఫేవరెట్ శారీ. నాకు చాలా 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 నచ్చిన శారీ అనమాట. ఇది పింక్ కలర్ శారీ. దీని బార్డర్ వచ్చేసి సింపుల్గా ఇందాక చూపించిన సేమ్ అలాగే గ్రీన్ కలర్లో సింపుల్గా వేయించాను. సింపుల్ బార్డర్ అనమాట దీనికి. దీని మీద బ్లౌజ్ ఎక్కడో మిస్ అయింది, సో నేను వేరే శారీ బ్లౌజ్ సేమ్ మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకొని దీనికి ఫిక్స్ చేసి పెట్టుకున్నాను. దీనికి కూడా వర్క్ ఉందన్నమాట. డిజైన్ చేయించాను. దీనికి కూడా మగ్గం వర్క్స్ అయితే కొన్ని శారీస్ వేయించున్నాను కానీ అవైతే ఇక్కడ లేవు, వేరే చోటు ఉన్నాయి. సో అది నేను మీకు తర్వాత అవి తీసుకొచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. పికాక్ గ్రీన్ అనమాట. బాగుంది కదా. ఇది సింపుల్గా ఉంటుంది, కట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. చీఫాన్ అనమాట. నాకు చాలా 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 కంఫర్టబుల్ శారీ ఇది. అండ్ దీని బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ కూడా నార్మల్ బ్లౌజ్ లాగా చేయించుకున్నాను. ఎందుకంటే కంఫర్టబుల్ శారీ కాబట్టి ఎప్పుడైనా కట్టుకోవాలనిపిస్తుంది కదా. సో ఇలాంటి ఒక సింపుల్ బార్డర్ వేయించాను, సింపుల్ నెక్ పెట్టించాను దీనికి. అండ్ దిస్ వన్, ఈ చీర కూడా అమ్మ కొనుక్కుంటే నేను కుట్టించేసుకున్నాను అనమాట. ఇది అండ్ గోల్డ్ కలర్ శారీ.
ఇది గ్రే అండ్ గోల్డ్ కలర్ శారీ అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ బ్లూలో వచ్చింది, కొంచెం పెద్ద బార్డరే వచ్చింది. ఇది కూడా నాకు చాలా ఇష్టం. మా మమ్మీ తెచ్చుకున్న చీరలు చాలా బాగుంటాయి, తన దగ్గర నుంచి నేను తీసేసుకుంటాను అనమాట ఏదైనా నాకు అంటే. సో అలా అన్నాను. ఇంకొక ఎల్లో శారీ, ఇది సింపుల్ శారీ అనమాట. దీని మీద ఏ వర్క్ ఉండదు, ఎలాంటి ఏమంటారు డిజైన్ వేయించుకోలేదు, చాలా సింపుల్ శారీ, బాగా నచ్చింది. సో ఇది కూడా మా మమ్మీ తెచ్చుకుందే, నేను తీసేసుకున్నాను అనమాట. కట్టుకోకపోయినా దాచిపెట్టుకుంటాం శారీస్. సో అలాగా తీసి పెట్టుకుంది ఈ శారీ. అండ్ పోతే వైట్ కలర్ శారీ, ఇది ఒక వైట్ కలర్ శారీ ఉంది నా కాడ. ఒకే ఒక వైట్ శారీ అనమాట, మల్టీ కలర్స్ వచ్చింటాయి దీంట్లో. ఇది కూడా సింపుల్ శారీ, దీన్ని ఒకసారి కట్టుకున్నాను, దీన్ని కూడా తర్వాత కట్టుకుంటే లేదు. చీరలన్నీ అంతే, ఒకసారి కట్టుకుంటాం ఇంకా లోపల పెట్టేస్తాం. ఇవే నా దగ్గర ఉన్న శారీస్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.